గవర్నమెంట్ వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నట్టుగా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అన్నాడు మరొక ఆఫీసర్. వీటితో పాటు మీ కంపెనీలో గవర్నమెంట్కి తెలియకుండా చాలా పెద్ద మొత్తంలో అన్ఐడెంటిఫైడ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని చెప్పాడు. మిగతా ముగ్గురు పార్ట్నర్లు కలిసి ఆ పనులన్నీ చేశారని ధ్రువ తండ్రి చనిపోవడానికి 2 రోజుల ముందే ఆ విషయం గురించి ధ్రువకి చెప్పాడు. ఆ నేరాన్ని ధ్రువ తండ్రి మీదకి వచ్చేలా ప్లాన్ చేశాడు. నిజానికి ధ్రువ తండ్రి చావుకు కారణం కూడా ఆ ముగ్గురే. కానీ ఈ విషయం ధ్రువకి తెలియదు. మీ కంపెనీ చేసిన పనుల్ని దేశద్రోహం చర్య కింద పరిగణించి మీ కంపెనీని వెంటనే సీజ్ చేయాలని హైర్ ఆఫీసర్స్ నుండి మాకు ఆర్డర్స్ వచ్చాయి. మీ కంపెనీని ఆస్తుల్ని సీజ్ చేయడంతో పాటు గవర్నమెంట్ పెనాల్టీగా 5,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 1 వీక్ లోగా పెనాల్టీ చెల్లించకపోతే మీ మొత్తం కుటుంబాన్ని క్రిమినల్స్ గా పరిగణించి లైఫ్ టైం జైలు పంపించాల్సి ఉంటుంది అన్నాడు మరో ఆఫీసర్. ఆ మాట వినగానే ధ్రువకి ఏమీ అర్థం కాక కంపెనీ యొక్క మిగతా పాత్రల వైపు చూశాడు. వెంటనే దబాయిస్తున్నట్టుగా ఒక వ్యక్తి, మీ నాన్నగారు ఉన్న రోజు కంపెనీ అథారిటీ అంతా ఆయన దగ్గర ఉంచుకొని వాటిని మిస్యూజ్ చేశాడు. దానివల్లనే కంపెనీ ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చింది అన్నాడు. మా నాన్నగారి గురించి తెలిసి కూడా మీరు ఆయన తప్పు చేశారన్నారా అని ప్రశ్నించాడు ధ్రువ. ఇప్పుడు మీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ట్రాన్సాక్షన్స్ అన్ని మీ నాన్నగారు ఉన్నప్పుడే జరిగినట్టు ప్రూఫ్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే కంపెనీలో మా ముగ్గురి షేర్ 10,000 కోట్లు, మా వాటా డబ్బుల్ని మాకు తిరిగి ఇచ్చేస్తే మాతో నీకు ఎలాంటి సంబంధం లేకుండా కంపెనీ నీ ఒక్కడి సొంతం అవుతుంది. కంపెనీ నిధులయ్యాక కంపెనీని నువ్వు ఏం చేసుకుంటావో అది నీ ఇష్టం. డబ్బుల్ని చెల్లించడానికి మేము కూడా 1 వీక్ టైం ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వారంలోగా నువ్వు ఆ మొత్తం మనీని పే చేయాల్సి ఉంటుంది, లేదంటే మేము లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అని వారిని ఇచ్చి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. గవర్నమెంట్ ఆఫీసర్లలో ఒక వ్యక్తి, మీరు 5,000 కోట్ల పెనాల్టీ 1 వీక్ లోగా కట్టకపోతే మీ మీద లీగల్ యాక్షన్ తో పాటు మీకు మీ కుటుంబానికి అన్ని రకాల గవర్నమెంట్ సర్వీసెస్ ని హ్యూమన్ రైట్స్ సేవలు కూడా పూర్తిగా రద్దు చేయాల్సి ఉంటుంది. దయచేసి పరిస్థితి అక్కడి దాకా తెచ్చుకోండి అని చెప్పి ఆ ఆఫీసర్లు బయటకు వెళ్ళిపోయారు. ఆ గదిలో ధ్రువ ఒంటరిగా మిగిలిపోయాడు. 25 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండి ధ్రువ జీవితంలోకి తన ఊహకి కూడా అందనన్ని బాధ్యతలు ఉచ్చిపడ్డాయి. తన తండ్రి ఉన్నన్ని రోజులు ధ్రువ ఓ రాజకుమారులా బ్రతికాడు. కానీ ఇప్పుడు తన జీవితం పూర్తిగా తలకిందులైంది. ధ్రువ కుటుంబం దగ్గర ఉన్న డబ్బు, ఆస్తులు అన్ని కలిపినా కూడా 5,000 కోట్లు మాత్రమే అవుతుంది. కానీ తను చెల్లించాల్సిన మొత్తం దాదాపు 15,000 కోట్ల రూపాయలు. ఏం చేస్తే తను వారం రోజులుగా అంత డబ్బు సంపాదించగలడు? ఆ రూమ్ వాల్ మీద డిస్ప్లే అవుతున్న తన